ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఓటర్ల ఆశీస్సులతో ప్రభంజనం సృష్టించడంతో నరకాసుని పాలన అంతం అయిందని శుక్రవారం సిద్ధవట్నం మండలం మాధవరం మేజర్ గ్రామ పంచాయతీ పార్వతీపురంలో వెలిసిన శీతల గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు 101 కొబ్బరికాయలు కొట్టామని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు వెంకటరత్నం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని, గత 5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో ప్రజలకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి అని, గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చేయని ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధి ఏం చేస్తుందో ఆలోచించాలని అన్నారు. రాష్ట్ర వాణిజ్య కార్యనిర్వహణ కార్యదర్శి గంజి సుబ్బారాయుడు మాట్లాడుతూ నరకాసుని పాలన అంతం అయిందని, రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం పరిపాలన ఎన్డీఏ కూటమికే సాధ్యమని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆత్మ విమర్శన చేసుకోవాలని, ఇసుక సామాన్య ప్రజలకు అందకుండా వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తులు దళారులుగా మారి ఇసుక మాఫియా చేసిందని వాస్తవం కాదా అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని, దోపిడీ ప్రభుత్వం బంగాళాఖాతంలో ప్రజలు కలిపేశారని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కోలుకోవాలంటే మీరు చిలక జోస్యం పోతే తెలుస్తుంది అని అన్నారు. పార్లమెంట్ ఉపాధ్యక్షులు రామచంద్రయ్య మాట్లాడుతూ సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ నేషనల్ హైవే పై నుండి రాష్ట్రంలో స్వర్ణయుగం పరిపాలన రావడంతో పాదయాత్రగా గండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నామని, ప్రతి ఒక్కరూ శనివారం ఉదయం 6 గంటలకు ఎల్లమ్మ అమ్మవారి గుడి కాడికి ప్రతి ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్ఆర్ఐ చంద్ర, తెలుగుదేశం పార్టీ నేత చెంచయ్య నాయుడు, అసెంబ్లీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు హరి, బూత్ కమిటీ కన్వీనర్ డేరంగుల శ్రీకాంత్, నాగేంద్ర, రామకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.